ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీలో ఏర్పడ్డ వర్గపోరు కాస్త వ్యక్తిగత దాడుల వరకు దారితీసింది. వైసీపీ కేడర్ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యకు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం అంటూ రెండుగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే వ్యతిరేక వర్గమైన రాకేష్ రెడ్డిపై సత్యనారాయణ రెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డంపై నేరుగా వైసీపీ అధిష్టానం కల్పించుకొని కేసులు మీడియాకి తెలియజేయొద్దంటూ విషయాన్ని కాస్త సద్దుమణిగేలా చర్యలు తీసుకుంది. ఈ విషయానికి వస్తే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఒక వర్గం అనుకూలంగా, ఒక వర్గం 2 రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రాకేష్ రెడ్డి సంజీవయ్య బాయ్ బాయ్ అంటూ ప్రసంగించడంతో ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అతని అనుచరులతో రాకేష్ రెడ్డిపై భౌతిక దాడులకు తెగబడ్డారు. సుమారు 200 మంది రాకేష్ రెడ్డి ఇంటిపై దాడి చేసి రాకేష్ రెడ్డిని కరెంటు స్తంభానికి కట్టి పిడిగుద్దుల వర్షం కురిపించారు. పోలీసు కూడా అక్కడికి పోయే సాహసం చేయకపోవడంతో సాక్షాత్తు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కల్పించుకుని పోలీస్ వ్యవస్థను పంపించడంపై నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న వ్యతిరేక వర్గం సత్యనారాయణ రెడ్డిపై కేసు పెట్టేందుకు సమాయత్తం అవుతుండగా నేరుగా విజయసాయి రెడ్డి కల్పించుకుని సంజీవయ్య వ్యతిరేక వర్గానికి ఇది పార్టీ అంతర్గత విషయంగానే తీసుకోవాలని, పోలీస్ కేసులు గానీ మీడియాలో వార్తలు గానీ రానివద్దంటూ సద్దుమణిగేలా చేశారు. కలతూరు రామ్మోహన్ రెడ్డి దగ్గర నిర్వహించిన సమావేశంలో బిత్తిరి సతీ జాగ్రత్త అంటూ సవాల్ విసిరారు. ఏది ఏమైనా అధిష్టానం కల్పించుకుని నియోజకవర్గం పరిస్థితులను చక్కదిద్దకపోతే ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయో అని వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. దగ్గర తీసుకోబాకండి సార్, పార్టీని కార్యకర్తలు నాశనం చేసేస్తున్నారు సార్, కొట్టి చంపేస్తారు సార్. వీళ్ళు స్వలాభానికే తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోతారు, ఇంకొక ప్యాకేజీ వాళ్ళకి అమ్ముడు పోతారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతో కొడుస్తారు, ఆలేసుకొని కూడా దరిద్ర పనులు చేస్తారు. 13 సర్పంచులు నమ్మేసుకుంటారు. పెట్టేస్తారా మోకేసా? ఎవడు ఎక్కడుంది వ్యవస్థ? ఎక్కడికి పోతున్నాం మనం? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. 2005 నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని. 2005లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువసానికి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ నేను. నన్ను తీసుకుని ఇంటికాడ కట్టేస్తావు సత్యనారాయణ? చెల్లకూరులో నీ బుద్ధికి, నీ మొహానికి చెల్లకూరులో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం ఉందా? నువ్వు పెద్ద నాయకుడివా? నువ్వు పెద్ద లీడర్వా? నన్ను తీసుకుని కట్టేస్తావు. ఈరోజు కూడా ఇంటికి వస్తుందా? 5 రూపాయలు తీసుకోలేదా? నేను సత్యం చేస్తాను, నువ్వు రావచ్చేద్దు. నన్ను తీసుకుని కట్టేస్తావా? ఇంకో చూసుకో, వదిలేని చెప్తాం. పెట్టుకున్నావు నువ్వు రాకేష్ రెడ్డితో, నేను కూడా రెడ్డినే, మగోడినే. రా చెల్లకూరులో ఇంక చూసుకుందాం. రోజు చెల్లకూరులోనే వస్తా. నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యి, నేను నీకేం చేయాలో చేస్తా.